మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. సిబిఐ అధికారి పేరుతో రిటైర్డ్ సైంటిస్టు శివేంద్ర రాయ్ దగ్గర నుంచి 1,34,00,000 రూపాయలు కొట్టేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, సిబిఐ అధికారులమంటూ ఓ రిటైర్డ్ సైంటిస్ట్ ని బెదిరించి సుమారుగా 1,34,00,000 కాజేశారు సైబర్ నేరగాళ్లు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అసలు చెప్పండి మేడం, అసలు ఈ క్రైమ్ ఎలా జరిగింది, అసలు బాధితుడిని సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఏ విధంగా మోసగించారు? ఇక్కడ కంప్లైంట్ గానీ విక్టిమ్ గానీ 1,34,00,000 పోగొట్టుకోవడం జరిగింది. ఇది ఒక కేస్ ఆఫ్ డిజిటల్ అరెస్ట్. ఇందులో ఏమైంది అంటే ఒక ఫోన్ కాల్ వస్తుంది కంప్లైనెంట్కి, సేయింగ్ దట్ వీఆర్ కాలింగ్ యూ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ కేస్ హ్యాస్ బిన్ రిజిస్టర్డ్. మీ పేరు మీద ఒక కేసు రిజిస్టర్ అయింది బెంగళూరు పోలీస్ స్టేషన్లో అని చేసి చెప్పడం జరుగుతుంది. ఇమీడియట్గా ఆ కాల్ నుంచి వేరే కాల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ దట్ పర్సన్ ఇంట్రడ్యూసెస్ హిమ్సెల్ఫ్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్, వేర్ హీఈస్ ఇన్వెస్టిగేటింగ్ ఏ హ్యూమన్ ట్రాఫికింగ్ కేస్. ఆ కేసులో ఒక ముద్దాయిని పట్టుకున్నట్టు, ఆ ముద్దాయి దగ్గర ఆధార్ కార్డ్ డీటెయిల్స్ దొరికినట్టు అతను డైవర్ట్ చేస్తుంటాడు. సో దట్ ఆధార్ నెంబర్ బిలాంగ్స్ టు దిస్ కంప్లైనెంట్ అండ్ దట్ ఆఫీసర్ సేస్ దట్ మీ ఆధార్ కార్డ్ మాకు దొరికింది, నెంబర్ దొరికింది కాబట్టి వీ ప్రెజ్యూమ్ దట్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ కేస్ అని చెప్పేసి మీ పేరు మీద అరెస్ట్ వారెంట్స్ ఇష్యూ చేస్తున్నామని చెప్పేసి చెప్పడము. తర్వాత సబ్సిక్వెంట్గా మేము మీ డీటెయిల్స్ అన్ని కూడా సుప్రీంకోర్టుకి పంపిస్తామని చెప్పేసి చెప్పడంతో అతను ఒక రకమైన ఫియర్ కాన్షియస్నెస్కి వెళ్ళడము, సబ్సిక్వెంట్గా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఏం చెప్పి 1,34,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు మేడం? అంటే కేసు మాఫీ చేస్తామన్నా లేకపోతే అసలు కేసు లేకుండా చేస్తామన్నా ఏం చెప్పారు? అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, సో అండ్ సో డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీ గురించి సుప్రీంకోర్టుకి పంపిస్తాము అండ్ ఫర్దర్గా మీకు పెన్షన్ రాదు, ఇలాంటివన్నీ చెప్పడం జరిగింది. రిటైర్డ్ సైంటిస్ట్, వెల్ ఎడ్యుకేటెడ్ కూడాను, అంటే గతంలో కూడా ఇలాంటి కేసెస్ చాలా కూడా జరుగుంటాయి, ఎక్కడ కూడా ఆయన అప్రమత్తం అయ్యేటటువంటి ప్రయత్నం చేయలేదని అంటే మీకు కంప్లైంట్ చేసినప్పుడు దీన్ని బట్టి అంటే ఈ కేస్ సినారియోని చూసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే హీ హాజ్ నాట్ గాట్ అలర్టెడ్ ఆర్ అవేర్, హీ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ విత్ రెస్పెక్ట్ టు దీస్ పర్టికులర్ క్రైమ్. ఈ 1,34,00,000 రూపాయలు ఎన్ని విడతలుగా ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్లకు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు? సో 2 daysలో 3 transactions అనేవి జరిగినాయి. దట్ ఈస్ హౌ హీ హ్యాస్ ఆల్మోస్ట్ గివెన్ 1,34,00,000. ఎలా వ్యవహరించాలంటారు మేడం ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కావచ్చు, ఫెడెక్స్ స్కామ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల కాల్స్ వచ్చినప్పుడు ఇటు బాధితులు ఎలా స్పందించాలంటారు? ఫస్ట్ పానిక్ అవ్వకూడదు. ఫస్ట్ చెప్పేది మనకి రిలవెంటా కాదా, ప్రతి ఫోన్ కాల్ని ఎందుకు రిసీవ్ చేసుకోవాలి, ప్రతి వాళ్ళు చెప్పేది మనం అంత వెన్ యువర్ కంపార్ట్మెంట్స్ ఆర్ క్లోజ్డ్ ఇనఫ్, యూ నీడ్ నాట్ బి సో ఓపెన్ టు ఆల్. యూ కెన్ డూ రెగ్యులర్ యాక్టివిటీస్, యూ కెన్ లిఫ్ట్ యువర్ కాల్స్, ఐ డోంట్ డినై ఇట్. బట్ థింగ్ ఏంటంటే యూ డోంట్ వెల్కమ్ ఆల్ పీపుల్, యూ డోంట్ ఈవెన్ వెల్కమ్ యువర్ ఫియర్ కాన్షియస్నెస్, దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా అనిపిస్తుంది. వాస్తవానికి డిజిటల్ అరెస్ట్ ఉంటుందా, లేకపోతే సిబిఐ అధికారులు కావచ్చు, లేకపోతే కస్టమ్స్ కావచ్చు, ఈడీ అధికారులు కావచ్చు, ఈ విధంగా కాల్స్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటూ చెప్పేటువంటి అవకాశం ఉంటుందండి? డిజిటల్ అరెస్ట్ అనేది చెప్పడానికి లేదు, మీరు కూడా వినే ఉంటారు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా అదే మాట చెప్పి ఉన్నారు మన్ కీ బాత్లో. యూ షుడ్ థింక్ దెన్ డూ ఇట్, don't jump into your conclusions and do it. That is what he is saying. Even మనము సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం రాచకొండ నుంచి. దట్స్ ఆల్ ఫర్ దిస్ ఓన్లీ. రకరకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ డిజిటల్ అరెస్ట్. ఈ పీపుల్ ఆర్ లూజింగ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ మచ్ ఆఫ్ ది అమౌంట్, దట్స్ ఆల్సో ట్రూ. ఇది మొత్తానికి బాధితుడు రిటైర్డ్ సైంటిస్ట్ గా చెప్తూ ఉన్నారు. 3 విడతల్లో సుమారుగా 1,34,00,000 వరకు కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు ఇప్పటికే పోలీసులు చెప్తూ ఉన్నారు. అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు కూడా ఎవరు స్పందించవద్దు, డిజిటల్ అరెస్ట్ అనేటటువంటి మాట ఉండదంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తూ ఉన్నారు. వచ్చేటటువంటి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా తాము సిబిఐ తర్వాత కస్టమ్స్, ఈడీ అధికారులు అంటూ కాల్ చేసినప్పటికీ కూడా పానిక్ అవ్వకుండా, వారి ఉచ్చులో చిక్కకుండా జాగ్రత్త పడాలంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు, సూచిస్తూ ఉన్నారు.